రాజకీయాల కోసం గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గడ్డం అంకయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో ఇంటింటికి ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు చేపట్టారు. ఆటో ఏర్పాటు చేసి నివాసాల వద్దకే మినరల్ వాటర్ని తీసుకొచ్చి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అంకయ్య మాట్లాడుతూ సిపిఎం తాళ్లపూడి గ్రామ కమిటీ అభ్యర్థన మేరకు నీటిని అందజేశామని చెప్పారు. గత 5 రోజుల నుంచి తాళ్లపూడిలో నెలకొన్న వాటర్ ప్లాంట్ వివాదం నేపథ్యంలో గ్రామస్తులు పడుతున్న నీటి ఇక్కట్లు తీర్చేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేశామని చెప్పారు. నాయకులు షేక్ మస్తాన్, తొలగట్ల యానాదయ్య తదితరులు ఉన్నారు. పంచాయతీలో గత 4 రోజుల నుంచి తాళ్లపూడి పంచాయతీలో మినరల్ వాటర్కి సంబంధించినటువంటి వాటర్ ప్లాంటు ఉన్నింది. ఈ వాటర్ ప్లాంట్ మధ్య ఇక్కడ రాజకీయాలు కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మినరల్ వాటర్ నీళ్లు అందించే దాంట్లో ఇటు వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కూడా ప్రజలకి ఇబ్బంది పెడుతూ మినరల్ వాటర్ని అందించే దాంట్లో ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు ప్రజలు ఈ వేసవి సీజన్లో వాళ్ళు దాహర్తి తీర్చుకోవడానికి కోసంగా మంచినీళ్ళు లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఈరోజు మినరల్ వాటర్ని మేము తాళ్లపూడి పంచాయతీలో అందిస్తూ ఉన్నాం. అందుకని చెప్పి రాజకీయాలు కాదు, ప్రజలకు కావాల్సింది ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క కష్టాలు బాధలను తెలుసుకొని ప్రజలకు తోడ్పడాల్సింది పోయేసి ఈ రకంగా వాటర్ ప్లాంట్ల మధ్య మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసంగా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు ప్రజలకి మంచినీళ్ళని అందిస్తూ ఉన్నాం. అదే రకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఊరు అభివృద్ధి కోసం ఆలోచించండి. ప్రజలు ఈరోజు తీవ్రమైనటువంటి ఎండల్లో మంచినీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మంచి నీళ్ళు తాగేటువంటి పరిస్థితి లేకుండా ఈ రకంగా చేయడం అనేటువంటి కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ప్రజలకి ఇంటింటికి తీసుకొచ్చి మినరల్ వాటర్ని అందిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ క్యాన్లు తెచ్చుకొని నీళ్ళని పట్టుకుంటూ ఉన్నారు. అందుకని చెప్పి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.